టాటా సంస్థ దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ. దానికి ఉన్న పేరు ప్రతిష్టలను ఎంత చెప్పినా తక్కువే. దేశాభివృద్ధిలో కూడా టాటా సంస్థ భాగస్వామ్యంగా ముందుకు సాగుతుంది. అలాంటిది అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదం టాటా సంస్థకు పెద్ద మచ్చనే తీసుకురాబోతోంది. ఈ ప్రమాదం వందల కొద్ది ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే ఈ సంఘటన ఇక టాటా గ్రూపును 1868లో జంషెడ్జీ టాటా స్థాపించారు. ఉక్కు, ఆటోమొబైల్స్ నుండి టెలికమ్యూనికేషన్స్, విమానయానం వరకు వివిధ పరిశ్రమలను విస్తరించి భారతదేశపు అతిపెద్ద గ్రూపుగా టాటా గ్రూప్ అభివృద్ధి చెందింది. దశాబ్దాలుగా టాటా స్టీల్, టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి ఐకానిక్ వ్యాపారాలను టాటా గ్రూప్ నిర్మించింది, నిర్వహిస్తోంది. టాటా సంస్థ దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థ. దానికి ఉన్న పేరు ప్రతిష్టలను ఎంత చెప్పినా తక్కువే. దేశాభివృద్ధిలో కూడా టాటా సంస్థ భాగస్వామ్య ముందుకు సాగుతోంది. అలాంటిది అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదం టాటా సంస్థకు పెద్ద మచ్చనే తీసుకురాబోతోందా? ఈ ప్రమాదం వందల కొద్ది ప్రాణాలను బలిగొంది. సహాయక చర్యలు కొనసాగుతుండగానే ఈ సంఘటన టాటా గ్రూప్ ప్రతిష్టాత్మక ఎయిర్ ఇండియా పునరుద్ధరణపై నీలి నీడలు కమ్మేసింది. అలాగే వందల ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూపునకు మాయని మచ్చగా మిగిలిపోతుందంటున్నారు బిజినెస్ అనలిస్టులు. ఇలాంటి పరిస్థితుల్లో ఎయిర్ ఇండియాను టాటా సంస్థ నిర్వహిస్తుందా? భారం మోయలేనని తప్పుకుంటుందా? దీన్నే ఒక టార్గెట్గా తీసుకుని మరింత బలోపేతం చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతుందా? ఆర్థికంగా చితికిపోయిన సంస్థను ఎలా గట్టెక్కిస్తుంది? సంస్థను గట్టెక్కించడమే కాదు, అరకొర వసతులతో నడుస్తున్న ఫ్లైట్స్తో ఎలా నెట్టుకొస్తుంది? ఎయిర్ ఇండియా టాటా సంస్థను 1932లో జేఆర్డీ టాటానే టాటా ఎయిర్లైన్స్ పేరుతో స్థాపించారు. ఇది భారతదేశ విమానయాన పరిశ్రమకు నాంది పలికింది. 1953లో భారత సర్కార్ ఈ విమానయాన సంస్థను జాతీయం చేసింది. దశాబ్దాలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఈ సంస్థ నిర్వహణ వ్యయాలు పెరుగుతున్న పోటీ ఫలితంగా అప్పుల్లో నిత్యం కూరుకుపోతూ వచ్చింది. దాదాపు 69 ఏళ్ల తర్వాత 2022 జనవరిలో టాటా గ్రూప్ తన ప్రపంచ ఖ్యాతిని పునరుద్ధరించే లక్ష్యంతో $2.2 బిలియన్ ఒప్పందంతో ఎయిర్ ఇండియాను తిరిగి స్వాధీనం చేసుకుంది. అప్పటి నుండి టాటా అనేక ప్రధాన మార్పులను అమలు చేస్తూ వచ్చింది. ఫ్లీట్ విస్తరణ, నవీకరణలు. ఎయిర్ ఇండియా 2023లో ఎయిర్ బస్ బోయింగ్ నుండి 470 విమానాలకు రికార్డు స్థాయి ఆర్డర్లను కూడా ఇచ్చింది. తర్వాత 2024 డిసెంబర్లో అదనంగా 100 జెట్లను ఆర్డర్ చేసింది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంటీరియర్స్ ను ఆధునికీకరించడానికి 400 మిలియన్. రైట్, ఇదే అంశంపై ఈరోజు ఐ న్యూస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్లో మనతో మాట్లాడేందుకు కట్టా కార్తిక్ గారు, విశ్లేషకులు ఉన్నారు. కార్తిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం సార్. మొత్తంగా చూస్తున్నాం అంటే భారతదేశానికి విమానయానాన్ని పరిచయం చేసిన సంస్థ ఈరోజు ఒక పెద్ద ప్రమాదంతో, పెను ప్రమాదంతో ఆ సంస్థ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. భవిష్యత్తులో విమానయానంలో కొనసాగుతుందా లేదా పక్కకు తప్పుకోవాలా అన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు మొత్తంగా టాటా ప్రస్థానాన్ని, నిన్నటి ప్రమాదాన్ని? పచ్చేంచి ముందుగా నిన్నటి ప్రమాదాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. 265 మంది ఇప్పటికి చనిపోయినట్టు లెక్కలు వస్తూ ఉన్నాయి. దాంట్లో 230 మంది ప్రయాణికులు, ఒక్కతను బతికాడు. 229 మంది చనిపోయారు. 2 పైలట్స్, అంటే పైలట్, కో పైలట్, తర్వాత 10 మంది సిబ్బంది, అంటే ఎయిర్ హోస్టర్స్, ఇతర సిబ్బంది. మొత్తంగా 242 మంది ఆ విమానంలో ఉంటే 241 మంది చనిపోయారు. పైగా ఆ విమానం కుప్పకూలినప్పుడు ఒక బిల్డింగ్ మీద పట్టడం, ఆ బిల్డింగ్ మెడికల్ కాలేజ్ కావటం, అక్కడ ఉంటుండే సీనియర్ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, సిబ్బంది అంతా కలిపి ఒక 25 మంది చనిపోయినట్టు లెక్కలు వస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక అంచనాగా సంఖ్య 265 అని చెప్తా ఉన్నారు. ఇంకా పెరిగే అవకాశం ఉంది. చాలా పెద్ద ప్రమాదం, దురదృష్టకరమైనటువంటి ప్రమాదం. కాబట్టి ఈ సంఘటనకి నేను 3 కారణాలు నా విశ్లేషణగా చెప్తాను. మొదటి కారణం మిషన్, అంటే ఫ్లైట్ మేజర్ ప్రాబ్లం. ఫ్లైట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పటి నుంచి కాదు, గత సంవత్సరం కూడా 2 సార్లు ఆగిపోయింది అనేటువంటిది కూడా ఇప్పుడు బయటకు వస్తా ఉంది. గత డిసెంబర్ లో షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కూడా అయింది అనేటువంటి విషయం కూడా బయటకు వస్తా ఉంది. అంటే అన్ని కంప్లైంట్స్ ఉన్నటువంటి ఫ్లైట్ ని ఎందుకు ఎలో చేశారు అనేటువంటిది బేసిక్ గా మనం ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న. రెండో సమస్య ఏంది? వ్యవస్థ. అంటే సహజంగా ఏ ఫ్లైట్ అయినా ఆకాశంలోకి ఫ్లై కావాలంటే చాలా చెకింగ్ తర్వాత, చాలా క్లియరెన్స్ తర్వాత మాత్రమే ఫ్లై చేయనిస్తారు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్, అంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఫ్లై అయ్యేది కాబట్టి కొన్ని వేల కిలోమీటర్లు పోవాలి. కాబట్టి దాంట్లో కొన్ని వందలాది మంది ప్రాణాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అన్ని రకాల చెకింగ్ తర్వాత మాత్రమే దాన్ని ఎలో చేస్తారు. ఏటీసీ ఎలో చేస్తుంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. కానీ ఏటీసీ దాకా పోయిందంటే ఏటీసీకి వాళ్ళ క్లియరెన్స్ ఇచ్చారు, ఎయిర్ టెక్నీషియన్స్ క్లియరెన్స్ ఇచ్చారు. డిపార్ట్మెంట్ ఆఫ్, మన పౌర విమాన శాఖ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చారు. వాళ్ళ నుంచి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఏటీసీ గాల్లోకి ఫ్లైట్ పంపడానికి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తా ఉంటుంది. అయితే ఆల్రెడీ పైలట్
ఈ మిషన్ సంబంధించి చాలా కంప్లైంట్స్ రేట్ చూస్తున్నాడంట. కానీ ఆ కంప్లైంట్స్ పట్టించుకోలేదా, ఆ కంప్లైంట్స్ సరిగా లేవని అనుకున్నారా, లేదు అంటే చూసి చూడట్టు పోయారా? ఎందుకు అంటే ఇది 2017లో ఎయిర్ ఇండియా కొన్నట్టుగా తెలుస్తోంది. 2017లో దాదాపు 1200 కోట్లు పెట్టి ఈ ఫ్లైట్ ని కొన్నారు అనేటువంటిది తెలుస్తా ఉంది. అదే 1200 కోట్ల మిషన్ ని పక్కన పెట్టడం కాబట్టి, ఫ్లైట్ ని పక్కన పెట్టడం కాబట్టి ఏదోలే నడిపిద్దాంలే రోజు నడుస్తూనే ఉంది కదా అని నడిపించారా, లేదు ప్రాబ్లమ్స్ కళ్ళు మూసుకొని చూసి ఉన్నట్టు పోయారా అనేది తెలియట్లేదు. ఇంకా మూడో పర్టికులర్ గా నేను మెన్షన్ చేయదలుచుకుంది ఎయిర్ ఇండియా అని. ఎయిర్ ఇండియా ఇప్పుడు టాటా గ్రూప్ మెయింటైన్ చేస్తుంది. టాటా గ్రూప్ అంటే మనం ఏమనుకుంటాం, నమ్మకానికి చిరునామా అనుకుంటాం, నాణ్యతకు చిరునామా అనుకుంటాం. కానీ ఆ టాటా గ్రూప్ మెయింటైన్ చేస్తున్న ఎయిర్ ఇండియా, సహజంగా ఎయిర్ ఇండియా మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, కానీ ఆ కంప్లైంట్స్ గతానివి. ఇప్పుడు టాటా వచ్చిన తర్వాత చిన్న చిన్నగా బాగు చేస్తుంది టాటా గ్రూప్. కార్తిక్ గారు, ఇక్కడ మీరు చెప్పినట్టు టాటా అంటేనే నమ్మకం అన్న పరిస్థితి భారతదేశ పారిశ్రామిక రంగంలో టాటా ఎనలేని సేవలు చేసింది. చాలా మందిలో నిన్నటి నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అంటే, ఒక కారు తీసుకుంటేనే టాటా కారు తీసుకోవాలి, అంతా బాడీ స్టాండర్డ్గా ఉంటుంది, చాలా సురక్షితంగా ఉంటుంది, టాటా స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది అని చాలా మంది నుంచి వినిపిస్తున్నమాట. అలాంటిది ఇక విమానయానానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటారు, కానీ ఎందుకు ఇలాంటి ప్రమాదం జరిగిందనేది ఎక్కువగా వినిపిస్తోంది. మీరు చెప్తున్నది చిన్నపాటి కరప్షన్ అండి. యాక్చువల్ గా టాటా కారు తీసుకున్నా, టాటా ట్రక్ తీసుకున్నా, టాటా వెహికల్ ఏది తీసుకున్నా, లారీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏది తీసుకున్నా సరే అది టాటా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్. ఇప్పుడు ఇది టాటా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ కాదు, ఇది బోయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్. సో ఇప్పుడు మొత్తంగా వేళ్ళని బోయింగ్ వైపు చూపిస్తున్నాయి. మన టాటాతో పాటే టాటా ఎయిర్ ఇండియా ఎయిర్లైన్స్ తో పాటుగా ప్రపంచంలో ఉన్న చాలా బోయింగ్ కంపెనీ ఏవైతే ఎయిర్లైన్స్లు ఇచ్చిందో, విమానాలు ఇచ్చిందో, అవన్నీ కూడా రకరకాల సమస్యలను వెంటాడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఎలా చూడాలంటారు అసలు బోయింగ్ పరిస్థితి ఏంటి? ఈ బోయింగ్ విమానాల మ్యానుఫ్యాక్చరింగ్ 2009లో కంప్లీట్ అయిందండి. 2011 నుంచి మార్కెట్ అవైలబుల్ గా ఉన్నాయి. 2011 నుంచి సహజంగా ఒక్కొక్క ఫ్లైట్ కి 20 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. 20 సంవత్సరాల వరకు ఫ్లై చేసే కెపాసిటీ ఉంటుంది. కానీ అప్పటి నుంచి చాలా కంప్లైంట్స్ ఈ బోయింగ్ విమానాల మీద 2011 నుంచే ఉన్నాయి. ఎగ్జాంపుల్ రీసెంట్ గా నేను చదివాను, అమెరికాలో కూడా బోయింగ్ సంస్థకు సంబంధించినటువంటి ఒక విమానం టెక్నికల్ ప్రాబ్లం ఎదుర్కొంది. కాబట్టి అక్కడ ప్రాణ నష్టం పెద్ద ఎత్తున జరగలేదు కాబట్టి మనం చర్చించుకోవట్లేదు. గతంలో ఇదే బోయింగ్ విమానం ఇప్పుడేమో 783, అప్పట్లో 733 అనుకుంటా, ఐ థింక్ చేంజ్. నేను చదివాను ఒక చోట, అది ఒక సముద్రంలో పడిపోయి 151 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. అంటే బోయింగ్ విమానాల మీద కంప్లైంట్స్ అనేక ఉన్నాయి, వాళ్ళ ప్రమాదాల చరిత్ర కూడా ఉంది. అయినా సరే బోయింగ్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బోయింగ్ విమానాల్లో పనిచేసి టెక్నీషియన్, ఒక శాస్త్రవేత్త బయటకు వచ్చి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు ఇంటర్నేషనల్ మీడియా. మరి తర్వాత ఏమైందో, అతను గొంతు నొక్కారో ఏమో నాకు తెలియదు, కానీ అది పెద్ద చర్చ రాలే. సో బోయింగ్ విమానాన్ని ప్రపంచంలో అన్ని ఎయిర్లైన్స్ కొంటూనే ఉన్నాయి. అమెరికా ఎయిర్లైన్స్ నుంచి మొదలు పెడితే ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్లైన్స్ వరకు అందరూ కూడా బోయింగ్ విమానాలు కొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఈ బోయింగ్ విమానాన్ని కూడా ఎయిర్ ఇండియా సంస్థ 2017లో కొన్నట్టు తెలుస్తా ఉంది. ఇది 783 పర్మిట్ నెంబరు. అదే దీని కెపాసిటీ మామూలుగా నిన్నటిదాకా అందరూ అంచనా వేసింది ఏంటంటే ఓవర్ వెయిట్ అయిందేమో, పక్షావన తగిలిందేమో, తర్వాత ఏదైనా ఆబ్జెక్టివ్ తగిలిందేమో అని చర్చించారు. నేను దాంట్లో ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోను అంటే, ఇది కెపాసిటీ నేను చెక్ చేసే ప్రయత్నం చేశాను. దీంట్లో 130,000 లీటర్ల ఫ్యూయల్ ని క్యారీ చేయగల కెపాసిటీ ఉంది. ఇప్పుడు దీంట్లో నింపినటువంటి ఫ్యూయల్ చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 1,25,000 లీటర్లు మాత్రమే. అండ్ ఇంకా 5,000 లీటర్లు క్యారీ చేసే కెపాసిటీ ఆ ఫ్లైట్ కు ఉంది. తర్వాత ఇంకొక మాట కూడా నేను చెప్పగలను, ఈ ఫ్లైట్ లో 290 మంది ప్రయాణం చేయొచ్చు, కానీ ఆ ఫ్లైట్ లో అప్పుడు ప్రయాణం చేస్తుంది 242 మంది మాత్రమే. కార్తిక్ గారు, ఇక్కడ ఇంకో విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. అంటే ఏదైనా సరే ఒక ప్రొడక్ట్ కొన్న తర్వాత, అది విమానం కావచ్చు, కారు కావచ్చు, ఏ ప్రొడక్ట్ అయినా కావచ్చు, సో కంపెనీ నుంచి ఖచ్చితంగా సర్వీస్ అనేది ఉంటుంది. సో ఎమర్జెన్సీగా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఆ బోయింగ్ వాళ్ళు వచ్చి సరిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో దీనిపై కూడా కొంత విమర్శలు అయితే వెలువెత్తుతున్నాయి. అంటే విమానాన్ని తయారు చేయటము, అప్పగించటమే కానీ పూర్తిస్థాయి సర్వీసు ఇచ్చే పరిస్థితుల్లో కూడా బోయింగ్ లేదు, రెస్పాన్స్ అనేది కరెక్ట్గా ఉండదని కూడా టాక్ అయితే వినిపిస్తుంది. సో అటువంటప్పుడు అసలు బోయింగ్ వైపు ఎందుకు అడుగులు వేయాలి? సామాన్యుల నుంచి వినిపిస్తున్న మాట ఏంటి అంటే, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మనం ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం. దేశీయంగా విమానయాన తయారీ సంస్థలు మనం ఎందుకు ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం? ఆ దిశగా ఎందుకు అడుగులు వేయలేకపోతున్నాం? ప్రపంచంలో చాలా మార్పులు సంభవించాయి. భారత్ ఇప్పుడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా అవతరించబోతుందని చెప్తున్న తరుణంలో ఎందుకు మనం విమానయాన సంస్థల్ని మనం తయారు చేసే పరిస్థితికి భారత్ ఎందుకు ఎదగట్లేదు అనేది సామాన్యుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఏం చెప్తారు?
ఎస్ యు ఆర్ మేకింగ్ ఏ వ్యాలిడ్ పాయింట్. యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ వైపుగా మనం పెద్దగా అడుగులు వేసింది లేదు. Yeah. మొబైల్ ఫోన్ల కంపెనీలు కానివ్వండి, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కానివ్వండి, ఇప్పుడు మీరు చెప్తున్న ఆకాశం ఎగురుతున్న విమానాలు కానివ్వండి, మనం మ్యానుఫ్యాక్చర్ చేసే అంత కెపాసిటీకి మనం వెళ్ళటంలో ఫెయిల్ అవుతూనే ఉన్నాం. అది నిజం, ఒప్పుకోవాల్సిన నిజం. దేశం అంటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా, మన ప్రభుత్వం అంటే గౌరవం ఉన్నప్పటికీ కూడా తప్పుగా చూసినప్పుడు ఖచ్చితంగా మన వైపు నుంచి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పటికీ చిన్నపిల్లల ఆట బొమ్మల మీద కూడా చైనా మీద డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి. మనం పొద్దున్న లేస్తే ఉట్టి సరదా గంటే ఉంటాం చైనా వస్తువులని బ్యాన్ చేయాలని. సరదా కాదు, నిజంగా అనాల్సిన మాట. ఎందుకు మన దేశం మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఎంకరేజ్ చేసుకోవాలి, మన దేశ వస్తువులు మనం ఎంకరేజ్ చేసుకోవాలి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం వీక్ ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ని మనం మెయింటైన్ చేయడంలో, మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే కెపాసిటీని నింపుకోవడంలో మనం నిజంగా చాలా వైఫల్యం. ఇవాళ బోయింగ్ అంటున్నారు కదా మీరు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒక పెద్ద వ్యాపార సంస్థ, విమానాలను తయారు చేసేటువంటి సంస్థ. 2009 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా ఉంది. 2011 నుంచి మార్కెట్ లో ఉంది. దాదాపు 15 సంవత్సరాల మార్కెట్. 15 సంవత్సరాల మార్కెట్ లో ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి. మీరు అంటూ సర్వీస్ కూడా లేదు. కానీ 15 నుంచి ఎందుకు కొనసాగుతుంది? అలాంటి సంస్థని మనం ఇండియాలో ఓపెన్ చేసుకొని 10 సర్వీస్ ని మెయింటైన్ చేసుకుంటే ఇలాంటి ప్రమాదాలు నిరోధించవచ్చు కదా. ఇవాళ ప్రపంచం ముందు మన పరువు పోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు బ్రిటన్స్ ఉన్నారు, తర్వాత కెనడియన్స్ ఉన్నారు, పోర్చుగల్ మనుషులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. తప్పు మంది కాదు, బోయింగ్ విమానాలు. కానీ ఆ బోయింగ్ విమానంలో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడంలో కానీ, లేదు ఆ విమానాన్ని పక్కన పెట్టుకోవడంలో కానీ మనం వహించిన నిర్లక్ష్యం కారణంగా ఇవాళ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మనం పడ్డాం. ఏదేమైనా 265 ప్రాణాలు. కార్తిక్ గారు, ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా మనం మాట్లాడుకుంటే, భారతదేశంలో ఉన్న మేధావులు అవ్వచ్చు, నిపుణులు అవ్వచ్చు, అది సాఫ్ట్వేర్ అవ్వచ్చు, హార్డ్వేర్ నిపుణులు అవ్వచ్చు, టెక్నికల్ నిపుణులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళి ప్రపంచాన్ని శాసిస్తున్న కంపెనీలకు సీఈఓలుగా ఉంటున్నారు. కానీ భారతదేశంలో ఉండి భారతదేశంలో కంపెనీలకు నిర్వహణ బాధ్యతలు చేపట్టలేని పరిస్థితులు ఎందుకని ప్రభుత్వం కానీ, ఇక్కడ పరిస్థితులు కానీ, వ్యాపారులు కానీ, బిజినెస్ మ్యాన్స్ కానీ ఎందుకు ఆ దిశగా ఆలోచించట్లేదు? ఒక సుందర్ పిచాయిని తీసుకొనివ్వండి, గూగుల్ సీఈఓని తీసుకొనివ్వండి, ఏ కంపెనీ సీఈఓని తీసుకున్నా భారత మూలాలకు చెందిన వ్యక్తులు అక్కడ ఉంటున్నారు, ఆ కంపెనీలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న పరిస్థితి. మరి భారత్లో ఎందుకు ఆ పరిస్థితులు రావట్లేదు? ఇంత మేధోశక్తి విదేశాలకు ఎందుకు తరలిపోతుంది? ఎస్, నేను ఒక మాట చెప్పగలనండి. నిన్న చంద్రబాబు నాయుడు గారి మాటలు నాకు కొద్దిగా గుర్తొస్తున్నాయి. ఆయన ఏమంటాడంటే, సత్యనారాయణ అనేటువంటి ఒక టెక్నీషియన్ రెడీ చేసింది మనం. కానీ ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? అమెరికా గూగుల్ సీఈఓగా ఉన్నాడు. సో తర్వాత సుందర్ పిచాయ్ మీరు చెప్పినట్టు, అంటే వీళ్ళందరినీ చూసినప్పుడు మనకు అనిపించేది ఏంటి అంటే, మన దేశంలో మనం తయారు చేయగలుగుతున్నాం, కానీ వాళ్ళని ఉపయోగించుకోవడంలో మనం ఫెయిల్ అవుతుంది. ఉపయోగించుకోవడంలో ఫెయిల్ కావడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటంటే, మన రూపాయి విలువకి డాలర్ విలువకి ఉన్నటువంటి వ్యత్యాసం. డాలర్ ఈ సమాజాన్ని ఏలటం, ఆ వైపుగా మనం వెళ్ళకపోవటం, మ్యానుఫ్యాక్చరింగ్ మీద మనం దృష్టి పెట్టకపోవటం. ఇప్పుడు మనకున్న స్ట్రెంత్ మనం తెలుసుకొని దాన్ని బాగు చేసుకోగలగాలండి. ఒకప్పుడు చైనా మనకన్నా వెనక ఇండిపెండెన్స్ వచ్చింది. వాళ్ళ దేశంలో వాళ్ళు ఎదగలిగేటువంటి పరిస్థితుల్లో లేరు, చదువుకున్నటువంటి కెపాసిటీ వాళ్ళకి లేదు. నల్ల మందికి బానిస అయిపోయారు. వాళ్ళకి ఇమీడియట్ గా చదువు చెప్పడం, అందరికీ విద్య నేర్పించి టెక్నీషియన్లు రెడీ చేయడం సాధ్యంగా అని పని అని చెప్పేసి కుటీర పరిశ్రమ ఏర్పాటు చెప్తారు. ప్రభుత్వ ప్రోత్సాహాలతో కుటీర పరిశ్రమ. కుటీర పరిశ్రమలో చిన్నపాటి బొమ్మలు, చదువుతో సంబంధం లేకుండా చేసేటువంటి వ్యాపారం, చిన్నపాటి పరిశ్రమ. కానీ ఆ పరిశ్రమల ఆధారంగా మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుకొని ఇవాళ చైనా ఎకనామిక్ గా ఎక్కడికి ఎదిగిందండి? ఇవాళ రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ. కార్తిక్ గారు, ఇక్కడే మనం ఇంకో విషయాన్ని కూడా మాట్లాడుకోవాలి. ఒకవైపు అంతరిక్షంలో ఇస్రో ప్రయోగాల్లో పరంపర కొనసాగుతోంది. ప్రపంచంలో చాలా మందికి సాధ్యం కాని అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్న ఘనత మన ఇస్రో సొంతం. అటువంటప్పుడు ఈ విమానయాన సంస్థల్ని మనం ఎందుకు నిర్వహించలేము? విమానాల తయారీని మనం ఎందుకు చేపట్టలేము? మేక్ ఇన్ ఇండియా అంటూ ఉన్నాం. ఆ మేక్ ఇన్ ఇండియాలో ఖచ్చితంగా ఏదైతే ప్రపంచం నుంచి మనం ఏదైతే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నామో వాటన్నింటినీ కూడా మనం ఎగుమతి చేసే స్థాయికి ఎదగాలని ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్న పరిస్థితి. సో ఎలా ప్రభుత్వాలు ముందుకు అడుగులు వేయాలంటారు? ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, యువత ఉంది. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువత భారత్కు ఉంది. మేధో సంపత్తి ఉంది, నిపుణులు ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఉపాధ్యాయుల నుంచి మొదలు శాస్త్రవేత్తల వరకు భారతదేశంలో మేధావులు చాలా మంది ఉన్నారు. కానీ ఈ మేధో సంపత్తిని ఎందుకు దేశం ఉపయోగించుకోలేకపోతుంది? ఎస్, కరెక్ట్ అండి మీరు చెప్పింది. భారతదేశంలో చాలా పెద్ద యువత ఉంది, కానీ ఉపయోగించుకునే పరిస్థితుల్లో ఏ మేరకు మనం ఉన్నాం? మన కాడ చాలా మంది యువత అమెరికా విషయాల కోసం ఎదురు చూస్తుంది. ట్రంప్ వద్దంటే మనం కోపడే పరిస్థితులు మనం ఎందుకు ఉండాలి? మన దేశంలో ఎందుకు చదువుకోలేము? మన దేశంలో ఎందుకు సర్వీస్ చేయలేము? ఈ వైపుగా వాళ్ళని మనం ఉపయోగించుకోవడంలో ప్రపంచంలోనే మీరు చెప్పినట్టు అతి పెద్ద యువత భారతదేశంలోనే ఉంది. భారతదేశంలో ఉన్నంత యువత ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంకొక మాట ఏంటంటే, ప్రపంచ దేశాలకి మార్కెట్ గా మారుతుంది.
అలాంటి భారతీయులకి మార్కెట్ గా భారతీయ ఎందుకు ఉండదు, ఉండకూడదు? మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేది నినాదాలు కాదండి, సిద్ధాంతంగా ఉండాలి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా సిద్ధాంతాలుగా మారి, మన దేశ పాలసీగా మారి, అది రూపాంతరం చెంది మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎలక్ట్రానిక్ కార్స్ కి రేపు రాబోయే కాలంలో రోజులు ఉన్నాయి అనుకోండి. Yeah. ఎలక్ట్రానిక్ కార్లో మనమే ముందు ఉండాలి, మొబైల్ రంగంలో మనమే ముందు ఉండాలి. ఎందుకు మన మార్కెట్ సామ్సంగ్ క్యాప్చర్ చేయాలి, రియల్మీ క్యాప్చర్ చేయాలి, ఎందుకు ఐఫోన్ క్యాప్చర్ చేయాలి, ఎందుకు మన ప్రోడక్ట్ ఎందుకు క్యాప్చర్ చేయకూడదు? ఎందుకు మన ప్రోడక్ట్ కొన్న లోపాలు ఏంటి, వాళ్ళు ఎదగడానికి ఉన్న కారణాలు ఏంటి, వాళ్ళు ఎందుకు చీప్ అండ్ బెస్ట్ ఇవ్వగలుగుతున్నారు, మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇది ఖచ్చితంగా రివ్యూ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కనుక భారతదేశంలో ఉత్పత్తి చేయగలిగితే, మన రూపాయి విలువని మనం స్ట్రెంథన్ చేసుకోగలిగితే, ఖచ్చితంగా ఎగిరిపోతున్నటువంటి మన మానవ సంపదని, యువత సంపదని మన దేశంలోనే ఒడిసి పట్టుకొని మనకాడు ఉపయోగించుకోగలిగితే భారతదేశంలో ప్రపంచంలోనే తిరుగులేని దేశంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అగ్రరాజ్యంగా మనం మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రపంచానికి మార్గనిర్దేశం చేసేటువంటి అవకాశం ఉంది. నేను మళ్ళా చెప్తున్నానండి, మీరు యువత గురించి చెప్పారు. నేను భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా అంటాం, కానీ పెట్టుబడిదారు శక్తులు భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా అనుకోరు, 140 కోట్ల మంది కస్టమర్స్ ఉన్నారనుకుంటారు. అంతమంది కస్టమర్స్ ని పెట్టుకున్నప్పుడు మన మార్కెట్ లో మన వాళ్ళకి మన ప్రోడక్ట్ నమ్మగలిగితే దాంతో వచ్చే ఆదాయం ఎంత, మనకి కలిగే లాభం ఎంత, మనం ఎదిగే ఎదుగుదల ఎంత, దానికి కలిగే ఎంప్లాయ్మెంట్ ఎంత. సో కాబట్టి ఆ రకంగా మనం ఆలోచించాలి. మన దేశంలో టీవీ యూనిట్ చూడండి, మొబైల్ యూనిట్ చూడండి, కంప్యూటర్ యూనిట్ చూడండి, ఎంతసేపటికి విదేశీ కంపెనీలే మనని డామినేట్ చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు అన్నట్టు విమానయాన రంగంలో కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే స్థాయికి వెళ్ళాలి. ఎక్కడో లోపాలు ఉన్నటువంటి సర్వీస్ ఇవ్వలేనటువంటి బోయింగ్ మీద ఆధారపడే పరిస్థితి కాకుండా మనకు మనంగా తయారు చేసుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా దీంట్లో బోయింగ్ ఖచ్చితంగా ఉందండి. రైట్. థ్యాంక్ యూ కార్తిక్ గారు, మీ విశ్లేషణ అందించినందుకు. మొత్తంగా ఒక ప్రమాదం నుంచి గుణపాఠాలు